వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో క్లీన్ చిట్ లభించడంతో ఊరట పొందుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కవిత ఇవాళ ఏపీలోని తిరుపతికి వచ్చారు. కుటుంబంతో కలిసి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. మధ్యలో ఎయిర్పోర్ట్ లో మీడియాతో కవిత మాట్లాడారు. లిక్కర్ స్కామ్, క్లీన్ చిట్ నుంచి కొత్త పార్టీ వరకు పలు అంశాలపై మాట్లాడారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన కవిత తొలిసారి జయాంధ్ర నినాదాలు చేశారు. ఏపీలోని తన శ్రేయోభిలాషుల్ని ఉద్దేశించి ఆమె నినాదాలు చేశారు. 4 ఏళ్ల వేధింపుల తర్వాత దేవుడి దయతో లిక్కర్ కేసు నుండి క్లీన్ చిట్ లభించిందని కవిత పేర్కొన్నారు. స్వామివారిపై తమ కుటుంబానికి అపారమైన నమ్మకం ఉందని, అందుకే మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చినట్లు కవిత తెలిపారు. తన పట్ల ప్రేమ చూపిన ఆంధ్ర శ్రేయోభిలాషులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే త్వరలో స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నట్లు కవిత వెల్లడించారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇతరులకు సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సిబిఐ చేసిన దర్యాప్తును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. లిక్కర్ స్కామ్ కేసు కారణంగా కవితతో పాటు వీరంతా గతంలో జైలు పాలయ్యారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ పై ఉన్నారు. అయితే కోర్టు తాజా నిర్ణయంతో వీరందరికీ విముక్తి లభించినట్లయింది. ఈ నేపథ్యంలోనే కవిత కొత్త పార్టీ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జై ఆంధ్ర, జై ఆంధ్ర. అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చిట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను.